పొద్దున్న లేవగానే చక్కగా కంఫర్టబుల్‌గా ఏం ప్రయత్నం చేయకుండా ఫ్రీగా మోషన్ అయిపోతే అప్పుడు మలబద్ధకం లేదని. కొంచెం మొక్కవలసొస్తోంది, కష్టపడాల్సొస్తోంది, మలబద్ధకం ఉంది. టైట్‌గా వస్తోంది, డార్క్ కలర్‌లో వస్తుంది, బ్రౌన్ కలర్‌లో వస్తుంది, బ్లాక్ కలర్‌లో వస్తుంది, ప్రాబ్లమ్ ఉన్నది. అలాగే ఈ మనము వెస్టర్న్ కమోడ్‌లో కూర్చుంటే గనక ఆ మలము వాటర్‌లో తేలకుండా మునిగిపోతుందనుకోండి. అప్పుడు కూడా డైజెస్ట్ సిస్టమ్ సరిగ్గా లేదు అని అర్థం అనమాట. అది తేలుతూ ఉంటే హెల్తీగా ఉన్నట్టనమాట. సో, ప్రతిరోజు మోషన్ ఫ్రీగా అవ్వాలి. చాలామంది ఈవెన్ డాక్టర్స్ కూడా 2 రోజులకు ఒకసారైనా పర్వాలేదంటారు. అది కరెక్ట్ కాదు. ఎవ్రీ డే మోషన్ ఫ్రీగా అవ్వాలి. అలా అయితేనే మనకు మన డైజెస్టివ్ స్ట్రెంగ్త్ బాగున్నట్టు అర్థం అనమాట. సో, అలాంటి డైజెస్టివ్ స్ట్రెంగ్త్ పొంది మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి? దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకటి, ఇందాక చెప్పాను, ఒక అద్భుతమైనటువంటి మూలిక. అది హరితకి లేదా కరక్కాయ. ఈ కరక్కాయని ఆయుర్వేదంలో ఎంతో గొప్పదైనటువంటి మూలికగా చెప్పారనమాట. ఈ కరక్కాయ త్రిదోషాలని, వాత పిత్త కఫముల్లో డిస్టర్బెన్సెస్ని కరెక్ట్ చేయగలిగే శక్తి ఉన్నదనమాట. ఈ కరక్కాయని ఎన్నో రకాల ఔషధాల్లో వాడతాం. కానీ ఉత్తిగా ఈ కరక్కాయ తక్రాభయ ప్రయోగం అంటారు. అంటే మజ్జిగలో ఈ కరక్కాయని నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే పరగడపని తీసుకోవడం. ఓకే. ఈ మజ్జిగలో రాత్రంతా నానబెట్టినప్పుడు అందులో మంచి హెల్దీ బ్యాక్టీరియా తయారవుతుంది, ఫెర్మెంటేషన్ జరుగుతుంది అనమాట. ఈ గట్ బ్యాక్టీరియా ఎవరికైతే పోతుందో, హెల్దీ బ్యాక్టీరియా పోతుందో వాళ్ళకి ఇది ఒక విత్తనం లాగా పనిచేసి మళ్ళీ కొత్త బ్యాక్టీరియా లోపలికి పంపిస్తున్నాం అనమాట. ఆ గట్ బ్యాక్టీరియా లోపలికి పంపించడం ద్వారా మళ్ళీ హెల్దీ బ్యాక్టీరియా తయారవుతుంది మొత్తం ఇంటెస్టైన్. ఇలా ఒక నెల చేసామంటే కనుక మంచిగా డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, ఎక్సెస్ వెయిట్, అన్హెల్దీ బ్యాక్టీరియా వల్ల ఒబెసిటీ పెరిగిపోతుంది కదా, ఎక్సెస్ వెయిట్ తగ్గుతుంది ఈ మజ్జిగలో నానబెట్టిన కరక్కాయ తీసుకోవడం వల్ల. అయితే ఈ కరక్కాయ ప్రయోగాన్ని ఇంకా రకరకాలుగా చెప్పడం జరిగింది. కేవలం మజ్జిగలో నానబెట్టినదే కాకుండా కరక్కాయని చిన్న చిన్న ముక్కలుగా, చాలా స్మాల్ పీసెస్గా దంచేసి నెయ్యిలో ఫ్రై చేయమంటారు. నెయ్యిలో ఫ్రై చేసి, ఆ ఫ్రై చేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఆ కరక్కాయ తినేసి ఆ మిగిలిన నెయ్యి తాగేయమంటారు అనమాట. అలా చేయడం వలన ఆయుర్వేదంలో ఎగ్జాగరేషన్ అనుకోవచ్చు, బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 100 సంవత్సరాలు ఏ జబ్బు లేకుండా ఉండొచ్చు అని ఆయుర్వేదంలో రిఫరెన్స్ అనమాట. 100 సంవత్సరాలు. నేను మీకు ఆ రిఫరెన్స్ ఫోటో కూడా పెడతాను, మీరు వీడియోలో చూపించండి. 100 సంవత్సరాలు ఏ జబ్బు లేకుండా బతకవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. అంత అద్భుతమైనటువంటి హర్బ్ మనకి కరక్కాయ. ఈ కరక్కాయ కాయ ఉంటుంది కదా, కాయని దంచి ఆ సీడ్ తీసేస్తాం, గింజ తీసేసి పైన ఉన్నటువంటి త్వక్ మాత్రమే, అందులోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి, దాన్ని మనం తీసుకుంటాం అనమాట. ఓకే. ఈ కరక్కాయకి అనుపానంగా కొన్ని, ఇందాక నేను మజ్జిగ చెప్పాను కదా, మజ్జిగ కాకుండా కరక్కాయ పొడి దొరికింది అనుకోండి, మీకు కరక్కాయలు లేవు, పొడి దొరికింది, ఇది మీరు రాత్రి నానబెట్టి పొద్దున్న తీసుకోవడం ఒక పద్ధతి. కొంతమందికి దాని వాసన పడలేదు అనుకోండి, తేనెతో తీసుకోవచ్చు, లేదా నెయ్యితో తీసుకోవచ్చు. ఆ పౌడర్ని తేనెలో కలిపి తీసుకోవచ్చు, నెయ్యిలో కలిపి తీసుకోవచ్చు, లేదంటే ఖండ శర్కర అంటే మన పటిక బెల్లంతో కలిపి తీసుకోవచ్చు, బెల్లంతో కలిపి తీసుకోవచ్చు. బెల్లంతో కలిపి కరక్కాయని తీసుకుంటే రెగ్యులర్గా ఉదయం ఒక చెంచాడు కరక్కాయ పొడి, సాయంత్రం ఒక చెంచాడు కరక్కాయ పొడి, ఒక చెంచాడు బెల్లం పొడి కలిపేసి మిక్స్ చేసి తీసుకుంటే కనుక ఈ కాన్స్టిపేషన్ వల్ల ఎసిడిటీ వస్తుంది. ఎసిడిటీ వచ్చి కడుపంతా ఉబ్బిపోతుంది. ఆ కండిషన్లో అద్భుతంగా పనిచేస్తుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది, అలాగే ఈ కడుపు ఉబ్బరం కూడా తగ్గిస్తుంది అనమాట, అండ్ ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. సో అలా ఈజీగా మనము బెల్లంతో తీసుకోవచ్చు, నెయ్యితో తీసుకోవచ్చు, ఖండ శర్కర అంటే పటిక బెల్లంతో తీసుకోవచ్చు, తేనెతో తీసుకోవచ్చు. ఏదైనా డోస్ అయితే సింపుల్ అండి, ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా, భోజనానికి ముందు పరగడుపుని తీసుకుంటాం అనమాట. ఇట్లా తీసుకోవడం ద్వారా ఫ్రీ మోషన్ అవుతుంది, అట్ ది సేమ్ టైం డైజెస్టివ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అండ్ కొత్త కణాలు తయారయ్యి 100 సంవత్సరాలు ఏ జబ్బు లేకుండా ఉండొచ్చని ధాటిగా చెప్పేశాడు ఆయుర్వేదం సంహితలో అనమాట. ఓకే. అంటే ఈ కరక్కాయకి ఇంత అద్భుతమైన శక్తి ఉంటుంది. అంటే కరక్కాయ రూపంలోనైనా, లేదంటే పౌడర్ ఫామ్లో అయినా, ఇది ఒక కాంబినేషన్లో తీసుకున్నా సరే డైలీ మన లైఫ్ స్టైల్లో డైలీ మనం తీసుకోగలిగితే చాలా అద్భుతమైన మార్పులు జరుగుతాయి అంటారు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. ఒక్క కరకాయ తినేస్తే సరిపోదండి. మీరు టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. శారీరక శ్రమ చేయకపోతే ఉపయోగం లేదు, శారీరక శ్రమ చేయాలి. అండ్ ఇంకొక మంచి థింగ్ ఏంటంటే ప్రతిరోజు వేడి నీళ్ళు తాగాలి. వేడి నీళ్ళు తాగితే కూడా కాన్స్టిపేషన్ క్లియర్ అవుతుంది, అండ్ స్టమక్ లోపల, ఇంటెస్టైన్ లోపల ఆ చెడంతా క్లీన్ అయిపోతుంది, డీటాక్సిఫై అయిపోతుంది అనమాట. సో వేడి నీళ్ళు తాగుతూ, టైంకి తింటూ, టైంకి పడుకుంటూ, టైంకి లేస్తూ, అండ్ మైండ్ని పీస్ఫుల్గా పెట్టుకోవాలి. ప్రాణాయామం,
ధ్యానం ఇవన్నీ చేస్తే డైజెస్టివ్ సిస్టమ్ అంతా స్ట్రాంగ్ అయిపోయి బౌల్ మూమెంట్ ఫ్రీ అయిపోతుంది. Hmm. ముసలి వాళ్ళలో కాన్స్టిపేషన్ ఉంటుంది కదా, అవును. వాళ్ళకి ఈ కరక్కాయతో పాటు నెయ్యి తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. కరక్కాయ నెయ్యితో కలిపి తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, పేగులు ఎండిపోయినట్టుగా అయిపోతాయి. ఆ డ్రైనెస్ పోయి స్నిగ్ధత్వం వచ్చి దానివల్ల మొటిలిటీ, పేగుల్లో మూవ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందువల్ల ముసలి వాళ్ళని ఖచ్చితంగా నెయ్యితో కానీ లేకపోతే ఆముదం నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ తీసుకోమంటాం అనమాట. సార్ ఇప్పుడు ఈ కరక్కాయ పౌడర్ అనేది మార్నింగ్ ఒక స్పూన్, ఈవినింగ్ ఒక స్పూన్ అంటున్నారు. సో వేడి చేయడం అనేది ఉంటుందంటారా? కరక్కాయ వల్ల చెప్పాను. వేడి అంటారు కదా. అది మంచి ప్రశ్న. కరక్కాయ వేడి చెయ్యదు. ఓకే. ఓకే, చెప్పాను కదా, మాతేవ హితకారిణి. కొన్ని పిత్తాన్ని పెంచుతాయి, కొన్ని కఫాన్ని పెంచుతాయి, కొన్ని వాతాన్ని పెంచుతాయి. కరక్కాయ అన్నిటిని బ్యాలెన్స్ లో ఉంచుతుంది అనమాట, త్రిదోషాలని బ్యాలెన్స్ లో ఉంచుతుంది. Okay. ఏం వేడి చేయదు, హ్యాపీగా తీసుకోవచ్చు.